డయాబెటీస్ డోంట్ వరీ కార్యక్రమానికి స్వాగతం. దిస్ ఇస్ డాక్టర్ హిప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, స్టేజ్ హిప్నోటిస్ట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ట్రైనర్. ఈ రోజు ప్రపంచాన్ని సంక్షోభానికి గురి చేస్తున్న అనారోగ్యాలలో డయాబెటీస్ ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వారినైనా సరే వేధిస్తున్న సమస్య డయాబెటీస్. అయితే ఈ డయాబెటీస్ గురించి మరీ ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని, అన్ని జబ్బుల్లాగానే దీన్ని కూడా వైద్యం చేయడానికి, దీన్ని నియంత్రించడానికి కూడా అవకాశం ఉందని చెబుతున్నారు విజిఆర్ డయాబెటీస్ స్పెషాలిటీస్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ కె వేణుగోపాల్ రెడ్డి గారు. ఆయన కేవలం మాటల్లోనే కాకుండా చేతల ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో వేలాది స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా అవగాహన కలిగిస్తూ, టీవీ షోస్ ద్వారా, రేడియో టాక్స్ ద్వారా లక్షలాది మందిని ఆయన ఎడ్యుకేట్ చేశారు. అలాగే అనేక రచనల ద్వారా కూడా ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సేవా దృక్పథం కలిగి డయాబెటీస్ పట్ల అవగాహన కలిగిస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడటం కోసం కృషి చేసే ఆ డాక్టర్ కె వేణుగోపాల్ రెడ్డి గారు ఈ రోజు మనకి డయాబెటీస్ అనారోగ్యం పట్ల ఏ విధంగా వ్యవహరించాలో తెలియజేసేందుకు మనం ముందుకు వచ్చారు. నమస్కారం డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్తే అండి కమలాకర్ గారు. సార్, ఇప్పుడు ఈ రోజుని డయాబెటీస్ అంటే శారీరక రోగాలు ఎట్లాగైతే విపరీతంగా, అది క్యాన్సర్ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయో, మరో కోణంలో డయాబెటీస్ కూడా చాలా వేగంగా విస్తరిస్తున్న పరిస్థితి బాగా కనిపిస్తుంది. అయితే ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు చాలా మందిలో నరాలకు సంబంధించి చాలా ఇబ్బంది పడుతుంది. శరీర పట్టుత్వం కోల్పోతుంది, నడవలేకపోతున్నాను, కదలలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నామని. అలాగే ఈ డయాబెటీస్ వచ్చిన తర్వాత తమకు లైంగిక పట్టుత్వాన్ని కూడా కోల్పోయామని, భార్యాభర్తల సంబంధాలు దెబ్బతింటారు, ఇలా రకరకాలు చెప్తుంటారు. అసలు ఈ డయాబెటీస్ వస్తే నరాలు, కండరాలు, ఈ వ్యవస్థ మీద ఏదైనా ప్రభావం ఉంటుందంటారా? అందులో వాస్తవాలు ఏంటి? దీని గురించి మాకు ఈరోజు తెలియజెప్పండి సార్. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో షుగర్ని కంట్రోల్లో ఉంచుకోకుండా ఒక 5 సంవత్సరాలు గనక అశ్రద్ధ చేసినట్లయితే దాని ప్రభావం మొదట కనపడేది నర్వస్ సిస్టమ్ మీదే. సో దీన్ని వైద్య పరిభాషలో డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఓకే. అంటే మన ఒంట్లో మరి ఎన్నో నరాలు మెదడు నుంచి అందించే సిగ్నల్స్ ని ప్రతి పార్ట్కి చేరవేస్తూ ఉంటాయి. మరి ఈ నర్వస్ సిస్టమ్ లో ముఖ్యంగా నర్వ్ పైన ఉండేటువంటి మైలిన్ అనే పోత దెబ్బతింటుంది. అట్లాగే ఈ సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేసేటువంటి యాక్సోప్లాజం కూడా సరిగా పనిచేయకపోవటం, సిగ్నల్స్ ని ప్రాపర్ గా ట్రాన్స్మిట్ చేయకపోవటం వలన ఈ డయాబెటిక్ న్యూరోపతి అనే సమస్య తలెత్తుంది. సో దీనికి ప్రధానంగా షుగర్ అదుపులో లేకపోవటం అనేది ప్రధానమైనటువంటి కారణం. సో ఈ డయాబెటిక్ న్యూరోపతిలో కూడా మరి ముఖ్యంగా ఇందులో ఎన్నో రకాల అంశాలు ఉన్నాయి. ఇందులో న్యూరోపతిలో కూడా న్యూరోపతిలో ఇంకా రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి. అందులో ముఖ్యంగా ఈ సెన్సరీ న్యూరోపతి. ముఖ్యంగా మనకి కాళ్ళలో నర్వస్ సిస్టమ్ లో ప్రధానంగా ఈ సెన్సరీ నర్వ్స్ డ్యామేజ్ అవటం వలన స్పర్శ జ్ఞానం కోల్పోవటం, అట్లాగే మరి కాళ్ళలో మంటలు, తిమ్మిర్లు, చురుకులు, సూదులు పెట్టి పొడిచినట్లు అనిపించడం, అలాగే కొంతమంది మనం గాజు పెంకుల మీద నడుస్తున్నట్టు అనిపిస్తుందండి, లేదంటే ముళ్ళ మీద నడుస్తున్నట్టుంది, దూది మీద నడుస్తున్నట్టుంది అని ఇలా రకరకాల లక్షణాలను వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఈ సెన్సరీ నర్వస్ సిస్టమ్ లో వచ్చేటువంటి సమస్యల వలన ఇలాంటి లక్షణాలని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అలాగే సెన్సరీ న్యూరోపతితో పాటు మరి మోటార్ న్యూరోపతి అనే మరి ముఖ్యంగా కండరాలకి పటత్వానికి సంబంధించినటువంటి మోటార్ న్యూరోపతి. ఈ నర్వ్స్ డ్యామేజ్ అవటం వలన ముఖ్యంగా మన బాడీలో ఉన్నటువంటి కండరాలు కృషించుకుపోవటం, కాళ్ళలో ఉన్నటువంటి కండరాలు కృషించుకుపోయి కాళ్ళ ఆకృతిలో మార్పులు రావటం, మరి అట్లాగే తొడ కండరాల్లో పటుత్వం కోల్పోయి కింద కూర్చొని లేవలేకపోవటం, ఇట్లా ఈ మోటార్ న్యూరోపతి వలన కూడా సమస్యలు రావడం జరుగుతుంది. అట్లాగే ఇంకొక న్యూరోపతి ఆటోనామిక్ న్యూరోపతి. సో ఈ ఆటోనామిక్ న్యూరోపతిలో ముఖ్యంగా సింపథెటిక్, పారాసింపథెటిక్ అనే నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. ఇవి ఈ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవడం వల్ల కూడా మరి ఎన్నో రకాల మధుమేహ వ్యాధికి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఈ ఆటోనామిక్ న్యూరోపతి డ్యామేజ్ అవడం వల్ల వస్తాయి. ఓకే డాక్టర్ గారు, ఈ న్యూరోపతికి సంబంధించి అంటే దానికి సంబంధించి శారీరకంగా ఏర్పడే, మానసికంగా ఏర్పడే అనేక కారణాలు చెప్తున్నారు కదా. ఇది రకరకాల వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆయా రంగాలకు సంబంధించిన వ్యక్తులకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అంటే ముఖ్యంగా ఈ డయాబెటీస్ ఉన్నటువంటి వారిలో ప్రధానంగా ఈ షుగర్ ని కంట్రోల్లో చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఏ వృత్తిలో ఉన్న వారికైనా ఈ డయాబెటీస్ ని కనుక అదుపులో ఉంచుకోకపోతే అది మెల్లిగా మరి నర్వస్ ని డ్యామేజ్ చేయటం, దాని నుంచి మరి లాంగ్ రన్ లో చాలా ఇబ్బందులు
వాళ్ళ యొక్క నడకలో మార్పు రావటం, బ్యాలెన్స్ లో మార్పు రావటం, మరి పనులు వేగంగా చేయకుండా నిదానం అయిపోవటం, అట్లాగే మరి ఈ స్పర్శ జ్ఞానం తగ్గినప్పుడు కొన్ని వృత్తుల్లో వాళ్ళకి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకి వ్యవసాయం చేసే కమ్యూనిటీలో వాళ్ళు పొలం వెళ్ళినప్పుడు చెప్పులు ఉండవు జనరల్ గా. పొలంలో దిగినప్పుడు చెప్పులు లేకుండా దిగినప్పుడు లోపల మట్టిలో ఉండే ముళ్ళు గాని, మేకులు గాని, గాజు పెంకులు, రాళ్లు గుచ్చుకొని కాళ్ళు చీంబట్టి కాళ్ళు పోగొట్టుకునే దశలో వస్తూ ఉంటారు. అట్లాగే ఇతర వృత్తుల్లో ముఖ్యంగా మరి కొన్ని అంటే ఎక్కువ ఎత్తు మీద పనిచేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, సపోజ్ పెయింటర్స్ కానీ లేదంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ ఇట్లా చాలా హైట్ లో వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో కూడా మరి కాళ్ళలో న్యూరోపతి ఉన్నప్పుడు కొంతసార్లు బ్యాలెన్స్ తప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైనా డయాబెటీస్ అనేది కంట్రోల్లో లేకపోవడం వలన ప్రతి ఒక్కరిలో కూడా వృత్తితో సంబంధం లేకుండా ఏ వృత్తిలో ఉన్న వారికైనా కానీ లాంగ్ టర్మ్ లో చాలా కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంది. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి న్యూరోపతిలో కూడా 3 రకాలు ఉన్నాయి. సెన్సరీ న్యూరోపతి, మోటార్ న్యూరోపతి, ఆటోనామిక్ న్యూరోపతి అంటారు. ఈ సెన్సరీ న్యూరోపతి మరింత డీటెయిల్ గా చెప్పండి సార్. అంటే ముఖ్యంగా మనకి ఈ స్పర్శ జ్ఞానానికి సంబంధించినటువంటి నర్వస్ డ్యామేజ్ అవటం వలన ఎక్కువ మంది ఈ కాళ్ళలో స్పర్శ జ్ఞానం కోల్పోతూ ఉంటారు. ప్రధానంగా లాంగ్ నర్వ్స్ త్వరగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అందుకని టాల్ పీపుల్ లో డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో కంట్రోల్ లేకపోతే ముందుగా ఈ కాళ్ళలో ఉండే నర్వ్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు చెప్పేది కాళ్ళు గురించే చెప్తున్నారు, పని చేసుకునే వాళ్ళు వీళ్ళు దృష్టిలో పెట్టుకుని. అయితే ఒక స్త్రీ ఉందనుకోండి, తను హౌస్ వైఫ్ అయి ఉంటుంది, వంట చేసేటప్పుడు ఆ వేడి సెగ శరీరం గమనించకపోవటం అనే అవకాశాలు కూడా ఉన్నాయి. అవునండి, ముఖ్యంగా మనకి కాళ్ళలో ఈ సెన్సరీ న్యూరోపతి ఉన్నప్పుడు వాళ్ళు చలిమంటల ముందు కూర్చున్నప్పుడు కాళ్ళు గాలిపోతూ ఉంటాయి. చలికాలం చలిమంటలు వేసుకుంటూ ఉంటారు పల్లెటూరులో. దాని ముందు కూర్చున్నప్పుడు ఆ వేడి కాళ్ళు కాలిపోతున్నా తెలియదు వాళ్ళకి. సో ఈ సెన్సరీ న్యూరోపతిలో ఈ నర్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు మరి ముఖ్యంగా స్పర్శ జ్ఞానం, కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం కోల్పోయి దాని నుంచి రకరకాల సమస్యలు, నడుస్తున్నప్పుడు చెప్పులు జారిపోతున్నా తెలియదు, లేదంటే మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు సైలెన్సర్ రాడ్ మీద కాలు పెట్టి అలా 1 గంట సేపు ప్రయాణం చేస్తున్నా మరి అది చాలా వేడిగా ఉంటుంది, అది కాలిపోతున్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. అలాగే మరి నైట్ టైం నిద్రపోయే సమయంలో ఇంట్లో ఎలికలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఎలికలు వచ్చి ఆ కాళ్ళు వేలు గాయం చేస్తూ ఉంటాయి. సో ఆ విషయం కూడా వాళ్ళు గమనించలేరు. అలాగే కొన్నిసార్లు చీమలు బయట ఉంటాయి, కాళ్ళకి చీమలు కుడుతున్న విషయం. ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా ఈ సెన్సరీ నర్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు ఈ స్పర్శ జ్ఞానం కోల్పోయి వాళ్ళలో ఇలాంటి సమస్యలు వస్తున్నా కానీ గ్రహించలేరు. అట్లాగే మరి మనం జనరల్ గా ఈ ఫుట్వేర్, ఈ కాళ్ళకి సంబంధించినటువంటి మనం షూ కానీ లేదంటే చెప్పులు తీసుకునేటప్పుడు టైట్ గా ఉన్నటువంటి వాటిని కూడా వాళ్ళు తెలుసుకోలేరు. బాగా టైట్ షూ కానీ టైట్ ఫుట్వేర్ ని కూడా వాళ్ళకి ఆ స్పర్శ జ్ఞానం కోల్పోవడం తెలియదు. దానివల్ల కొత్త చెప్పులు కొనుక్కున్నాక 2-3 రోజుల్లో కాలు వాయటం, చీమబట్టడం జరుగుతుంది, షూ బైట్ అంటాం. సో అది ఒరుచుకుపోయి అలా జరుగుతుంది. అట్లాగే మరి ఈ మేజర్ గా స్పర్శ జ్ఞానం, వేడి నీళ్లు మనం స్నానానికి వెళ్ళినప్పుడు కాలిపోతున్న నీళ్లు కూడా వాళ్ళకి తెలియదు. అందుకని ముందుగా వాళ్ళు స్నానం చేయబోయే ముందు ఎంత హీట్ గా ఉన్నాయి అనే దాన్ని మరి మోచేతితో పరీక్ష చేయాల్సి ఉంటుంది. పరీక్ష చేసుకుని స్పర్శ కొంత కంపారిటివ్ గా బాగా తెలుస్తుంది. సో దాంతో వేలు పెట్టి చూడటం కాకుండా మోచేతితో చూసి ఆ తర్వాత దాన్ని పోసుకోవాలి, లేదంటే కాలిపోయే నీళ్లు పోసుకుని బొబ్బలతో రావడం జరుగుతుంది. అట్లాగే మరి ఈ సెన్సరీ నర్వ్స్ డ్యామేజ్ అయిన వాళ్ళు ఇంకా ముఖ్యంగా మనం ఇప్పుడు వేసవి కాలంలో మరి టెంపరేచర్ మనకు ఉదయం 8 దగ్గర నుంచే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇంట్లో జస్ట్ బయట వరండాలోకి వెళ్ళి చెప్పులు లేకుండా నడిచే అలవాటు ఉంటుంది ఇంటి దగ్గర. సో కాళ్ళు కాల్చుకొని బొబ్బలతో వస్తూ ఉంటారు. అలాగే టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు మరి ప్రదక్షిణలు చేస్తూ కాళ్ళకి బొబ్బలు పడి, లేదంటే టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ కొబ్బరి పెంకులు లేదంటే హారతి ఇచ్చినటువంటి మసి బొగ్గులు ఉంటాయి, అలాంటి వాటిని తొక్కి కాళ్ళు చీంబట్టి వస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ సెన్సరీ నర్వస్ మెట్లు ఎక్కడం కానీ, కొన్ని 100 మెట్లు ఎక్కడం, కొన్ని కిలోమీటర్లు చెప్పులు లేకుండా ప్రయాణం చేయటం, అలా మొక్కుకొని వాళ్ళు వెళ్తూ పడుకుని ఇలా గుడి చుట్టూ దొర్లుతూ ఉంటారు. అవునండి, దొర్లుతూ ఉంటారు. కానీ ఎక్కువగా ఈ నర్వస్ పాదాల్లో, స్పర్శ జ్ఞానానికి సంబంధించిన నర్వస్ ఎక్కువగా పాదాల్లోనే ఆ సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఇలాంటి రకరకాల పనులు చేసేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే గాయాలు అవుతూ ఉంటాయి. అయితే డాక్టర్ గారు, వీళ్ళు భక్తి పరాయణంతో చాలా మంది అంటే దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు, ఇది డాక్టర్ సంబంధించిన అంశం కాదు, దేవుడికి సంబంధించిన అంశం, నేను నడిచినా దొల్లినా పడుకున్నా దేవుడి కోసం చేస్తున్నా కానీ నాకు ఏమీ కాదు అన్న బలమైన మూఢనమ్మకంతో కూడా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు చెప్పే సలహా ఏమిటి? అంటే మన ప్రయత్నం, మన జాగ్రత్త మనం తీసుకుంటే తర్వాత మనకి భగవంతుడు చేయాల్సినటువంటిది చేస్తారు. ముఖ్యంగా ఏమవుతుందంటే
ఈ కేసులు యూజువల్ గా ఇలా ప్రయాణాలు చేసి ఎక్కువ చెప్పులు లేకుండా నడిచి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ గాయమైన విషయం కూడా వాళ్ళు గమనించరు. వాళ్ళకి నొప్పి అనేది ఉండదు కాబట్టి రాయో ముల్లో మేకో గుచ్చుకున్నా గానీ అది వాళ్ళకి తెలియదు ఇమీడియట్ గా. అది మెల్లిగా షుగర్ కంట్రోల్ లేని వాళ్ళలో షుగర్ 300 400 ఉన్నప్పుడు అది మెల్లిగా చీమ్ పట్టడం మొదలవుతుంది. చీమ్ పట్టినా కాలు వాసి కాలు వెరబడి నెక్స్ట్ చలి జ్వరం వస్తుంది. ఆ జ్వరం వచ్చినాక కూడా కొంతమందిలో ఆ జ్వరం మలేరియానో టైఫాయిడ్ ఇంకో దాని వల్ల వచ్చింది అనుకుంటారు కానీ కాలులో చీమ్ బట్టి వచ్చిందని అనుకోరు. సో కాలు గురించి ఆలోచించరు. చివరికి ఇది చాలా సీరియస్ అయిపోతుంది. సెప్టిక్ అయ్యి కాలు పోయే పరిస్థితుల్లో వస్తూ ఉంటారు. సో ఈ కాలులో మరి ఇలాంటి గాయాలైనా తిరిగిపోవడానికి ప్రధాన కారణం సెన్సరీ న్యూరోపతి. స్పర్శ జ్ఞానం కోల్పోయేటువంటి పరిస్థితుల వల్ల ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ సెన్సరీ న్యూరోపతులు ఇనీషియల్ గా వారిలో బాగా మంటలు, తిమ్మిర్లు, చురుకులు, సుదులు పెట్టి పడవటం, లేదంటే ముళ్ళ మీద నడుస్తున్నట్టుంది, గాజు బెంకుల మీద నడుస్తున్నట్టుంది, ఇలాంటి లక్షణాలు చెప్పినా రాను రాను టైం గడిచే కొద్దీ ఈ స్పర్శ పూర్తిగా తగ్గిపోయి అసలు వాళ్ళ కాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. ఈ సెన్సరీ న్యూరోపతి వచ్చిన వాళ్ళు అది వాళ్ళు మరింత బాధించకుండా వేధించకుండా ఆ సమస్యలు మొదలు పెట్టుకోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ప్రధానంగా వీటిలో డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవడం అత్యంత ముఖ్యమైన అంశం. దాంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. ఈ ప్రధానంగా న్యూరోపతిలో నర్వ్స్ పై నుండే మైలిన్ పోత, అలాగే ఈ సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేసే వ్యవస్థ డ్యామేజ్ అవడమే కాకుండా రక్త ప్రసరణ, నరాలకు వెళ్లే సూక్ష్మమైన రక్తనాళాలు, వ్యాసోవ్యాసవరం అనే రక్తనాళాల్లో కూడా అడ్డంకులు ఏర్పడి అవి సన్నబడిపోయి నేర అయ్యి సరైన రక్త ప్రసరణ ఉండదు. సో అందువల్ల ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్ గా వాకింగ్ చేయటం, కాళ్ళకి ఎక్సర్సైజ్లు చేయటం అనేది చాలా ముఖ్యమైనది. డాక్టర్ గారు, ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటే ఒక మనిషి తనకు తానుగా స్వయంగా చేసే ఎక్సర్సైజ్. ఈ మధ్య కాలంలో మనుషుల చేత కూడా ఎక్సర్సైజ్ చేయించే మిషన్లు వచ్చేసినాయి. మనిషి కూర్చుంటే ఆ మిషనే కదిలిస్తూ ఉంటది. ఈ ఎక్సర్సైజ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానికంటే వాళ్ళంతరకు వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేయటం మంచిది. ఏదో మిషన్ మీద నుంచుంటే మీ బాడీలో ఫ్యాట్ కరిగిపోయింది, అదే అన్ని చేసిందంటే అది రిజల్ట్ దానిలో అంత సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. సో వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల ఏమవుతుందంటే కేవలం కాళ్లే కాకుండా వాళ్ళకి గుండె, లంగ్స్ కి, అట్లాగే మెదడుకి, మానసికంగా కూడా వాళ్ళలో మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మనకి వాళ్ళ కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ పెరుగుతుంది. ఈ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ లాంటివి చేయడం వల్ల గుండె సామర్థ్యం గానీ, ఊపిరితిత్తుల సామర్థ్యం గానీ పెరుగుతుంది. ఓవరాల్ గా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అంతేగాని మనం ఒక మిషన్ మీద నుంచి అదే కాళ్ళగా నిలిచింది. ఇప్పుడు బద్దకం వదిలించుకోవటానికి వ్యాయామం చేస్తుంటారు. ఆ వ్యాయామంలో కూడా బద్దకాన్ని చూపించే విధంగా ఈ మిషన్స్ ఉన్నాయనేది మేధావులకు ఒక ఉవాచ. అంటే మీరు అంటే ఈ మిషన్ ఎక్సర్సైజ్ చేయించడం కాదు, మనిషి తాను ఎక్సర్సైజ్ చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని డాక్టర్ గారు. అదే అన్ని అవయవాలకు కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది. మానసికంగా కూడా మరి ఉల్లాసాన్ని కలిగిస్తాయి ఈ వ్యాయామం చేయడం అనేది. సో ఎక్సర్సైజ్ చేయడం అనేది మనుషులు తాముగా చేయాలి తప్ప యంత్రాలు మనుషులు చేయించడం అనేది కాదంట. అంతే. మేకింగ్ అంటే ఎస్పెషల్లీ మనకంటే జిమ్ కి వెళ్లి ట్రెడ్మిల్ లాంటివి చేయటం, సైకిల్ చేయటం అది మంచిదే. అలా కాకుండా కొన్ని వైబ్రేషన్ మెషిన్స్ మీద నుంచొని కూర్చొని అట్లాంటివి జనరల్ గా మనకి గుండెకి, అట్లాగే అంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం, అటువంటి ఏరోబిక్ ఎక్సర్సైజ్ వల్ల ఉండే బెనిఫిట్స్ ఉండవు వాటి వలన. సో ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ వాకింగ్ చేయటం కానీ, సైకిల్ తొక్కడం కానీ చేసినప్పుడు మనం తీసుకునే ఆక్సిజన్ ఇవన్నీ కూడా టిష్యూస్ కి బాగా రక్త ప్రసరణ ద్వారా టిష్యూస్ అన్నిటికీ చేరటం, వాటిలో ఉండేటువంటి టాక్సిన్స్ అన్ని కూడా మరి బయటకి ఎక్స్క్రీట్ అవటం, ఇట్లా అలాగే బాడీకి స్వెట్టింగ్, చెమటలు పట్టడం, ఇలాంటి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలా కాకుండా మనం ఒక మిషన్ మీద కళ్ళకుండా కూర్చొని అదే చేస్తుందంటే దానివల్ల ఫలితాలు అంత ఎక్కువగా ఉండవు. సో అందువల్ల ఫిజికల్ యాక్టివిటీ ఈ న్యూరోపతికి మరి ముఖ్యంగా వైద్యంలో డయాబెటీస్ ని గుడ్ కంట్రోల్లో ఉంచుకోవటం, అట్లాగే మరి బీపీ, కొలెస్ట్రాల్ ని కంట్రోల్లో ఉంచుకోవటం, మరి దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం, మరి స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి వ్యసనాలు కూడా ఈ న్యూరోపతిని ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాయి. వీటిని ఇంకా వర్షం చేస్తూ ఉంటాయి. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, స్మోకింగ్ చేసే వాళ్ళలో మరి వాటిని పూర్తిగా మానివేయటం, అలాగే మరి ఈ న్యూరోపతికి సంబంధించిన సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ తగ్గించడానికి మందులు అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటి ద్వారా మనం ఈ న్యూరోపతికి సంబంధించినటువంటి సమస్యల్ని అధిగమించి మరి అంటే ముఖ్యంగా సెన్సరీ న్యూరోపతి తర్వాత మనం మోటార్ న్యూరోపతి అని ఇంకొకటి చెప్పారు, రెండో న్యూరోపతి. అసలు మోటార్ న్యూరోపతి ఏంటి, దాని స్వభావాలు ఏంటంట? ముఖ్యంగా ఈ మోటార్ న్యూరోపతి అనేది మన కండరాల పనితనాన్ని కంట్రోల్ చేస్తుంది. మనకి ఏదైనా అవసరమైనప్పుడు మనం చేతులతో గాని, కాళ్ళతో గాని చేయాలంటే ఈ మోటార్ న్యూరోపతి వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉండాలి.
సో మోటార్ న్యూరోపతి ఎప్పుడైతే ఈ షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల డ్యామేజ్ అవుతుందో మరి కండరాల మీద ప్రభావం చూపించి మోటార్ న్యూరోపతి కీళ్ళవాతానికి దీనికి ఏమైనా సంబంధం ఉందండి? కీళ్ళవాతం అనేది అది ముఖ్యంగా జాయింట్స్ కి సంబంధించింది, అది నర్వస్ కాదు, జాయింట్స్ కి సంబంధించినటువంటి సమస్య. సో ఈ మోటార్ న్యూరోపతిలో ముఖ్యంగా పాదాల విషయానికి వస్తే ఈ పాదాలలో మనకి వేళ్లు కదలికల్ని అట్లాగే మరి కాలు జాయింట్స్ కదలికల్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ కండరాలు ఎప్పుడైతే ఈ న్యూరోపతి వలన వాటి యొక్క సైజు వాల్యూమ్ తగ్గిపోతుందో, కృషించుకుపోతాయో, అప్పుడు ఈ టోస్ లో కూడా మార్పు వస్తుంది. జనరల్ గా మనకి వేళ్లలో ముఖ్యంగా పాదాల్లో టోస్ కిందకి ఇలా క్లాటోస్ అని కిందకి తిరిగి ఉంటాయి. సో దానివల్ల ఈ టిప్స్ అన్నిటిలో కూడా ప్రెషర్ పడుతూ ఉంది. నడుస్తున్నప్పుడు వాళ్ళు ఆ టిప్స్ మీద ఎక్కువ ఒత్తిడి పడి అక్కడ మెల్లిగా చర్మం గట్టిపడుతుంది. గట్టిపడి అది ఆనలాగా మారటం, ఆన ఫర్దర్ గా భవిష్యత్తులో ట్రాఫిక్ అల్సర్ గా రూపొందం చెంది ఆ అల్సర్ వీళ్ళలో మరి జనరల్ గా డయాబెటీస్ కంట్రోల్ లేనప్పుడు వీళ్ళు జనరల్ గా ఈ ఫుట్వేర్ ధరించకుండా నడిచేటప్పుడు వాటిలోకి ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఎంటర్ అవటం, మట్టి, ధూళి, దుమ్ము, నీరు ఎంటర్ అయ్యి చీంబట్టి ఆ వేళ్లు తొలగించవలసిన పరిస్థితి, లేదంటే కాలుపోయే పరిస్థితి దారితీస్తుంది. సో ఈ ముఖ్యంగా ఈ మోటార్ న్యూరోపతిలో డిఫార్మిటీస్ వస్తాయి. మనం పాదంలో ఉన్నటువంటి న్యాచురల్ మనకి ఏదైతే దాని యొక్క షేప్ ఉందో అది కోల్పోతుంది. దాని నుంచి ప్రెషర్ పాయింట్స్ డెవలప్ అవుతాయి. వేళ్ల మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది, అట్లాగే మడం మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది, అట్లాగే మరి వేళ్ల బేస్ పార్ట్ లో ప్రెషర్ ఎక్కువ పడుతుంది. దాని నుంచి ఈ ప్రెషర్ పాయింట్స్ డెవలప్ అయినప్పుడు మరి వాళ్ళు నడుస్తున్నప్పుడు ఎక్కువ ఒత్తిడికి గురవటం వల్ల అక్కడ అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగే మరి ఇంకా మనకి కాళ్ళు సన్నబడిపోవటం, థైలో ఉండే మజిల్స్ వాల్యూమ్ తగ్గిపోయి మరి డయాబెటిక్ ఎమయోట్రోఫీ అనే కండిషన్ లో వాళ్ళు కింద కూర్చొని టాయిలెట్కి వెళ్ళి మనకి న్యాచురల్ గా ఇండియన్ టైప్ టాయిలెట్స్ లో కూర్చున్నప్పుడు లేవలేకపోవటం, కుర్చీలో కూర్చొని సపోర్ట్ లేకుండా లేవలేకపోవటం ఇలా జరుగుతుంది. అట్లాగే ప్రతి అవయవం బాడీలో ఉన్నటువంటి మజిల్స్ అన్ని కూడా పొట్ట దగ్గర ఉండే మజిల్స్ మరి వాటి యొక్క షేప్ ను కోల్పోయి గుంటలు పడినట్టు అవడం, ఇట్లా మరి ఈ మోటార్ న్యూరోపతి ఈ కండరాలను బలహీనపరిచి ఆ వ్యక్తిని చివరికి నడవలేకుండా, బ్యాలెన్స్ లేకుండా కూడా చేసే అవకాశం ఉంది. దాన్ని అంటే ఈ మోటార్ న్యూరోపతిని తగ్గించడానికి ఏమైనా మందులు ఏమైనా ఉన్నాయా, ప్రత్యేకించిన మందులు? అంటే వీటిలో జనరల్ గా ఈ డయాబెటీస్ మనకి ఏదైతే దీనికి మూల కారణమో డయాబెటీస్ కానీ కొలెస్ట్రాల్ కానీ వీటిని కంట్రోల్ అదుపులో ఉంచుకోవటం, అలాగే అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్, ఆల్కహాల్, వీటిని అదుపులో ఉంచుకోవటం. సాధారణంగా ఈ సాధారణ ప్రజల్లో ఈ కండరాలకు సంబంధించి, నడక సంబంధించి ఏదైనా వచ్చిన ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు జనరల్ గా. అట్లా అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే ఇది డయాబెటీస్ రిలేటెడ్ గా కూడా ఉంటుందని మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థం అవుతుంది అట్లా. సో ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే సాధారణంగా ఎముకల డాక్టర్ దానికి సంబంధించి వైద్యం చేస్తుంటారు. అప్పుడు అంటే వాళ్ళు ఈ డయాబెటీస్ ని కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తారా, లేక తప్పనిసరిగా అదే పేషెంట్ ఆర్థోపెడిషియన్ కలవటం కాకుండా తప్పనిసరిగా మిమ్మల్ని కూడా వచ్చి కలవాల్సిన అవసరం ఉంటుందంట? అంటే ముఖ్యంగా ఈ డయాబెటిక్ పేషెంట్స్ లో ఎన్నో రకాల సమస్యలకి డిఫరెంట్ డాక్టర్స్ ని కలుస్తూ ఉంటారు. సో సైమల్టేనియస్ గా ఈ డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచుకోవడానికి వాళ్ళకి సంబంధించినటువంటి డయాబెటీస్ వైద్య నిపుణుని కానీ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ కలవటం అనేది తప్పనిసరి. ఎందుకంటే మనం ఈ కండరాల సమస్యను కానీ నర్వస్ సమస్యను కానీ బాగు చేసే క్రమంలో షుగర్ ని కంట్రోల్లో పెట్టుకోకపోతే సరైన ఫలితాలు రావు. సో అందువల్ల డయాబెటీస్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి సైమల్టేనియస్ గా ఇతర స్పెషలిస్ట్ దగ్గర వైద్యం తీసుకోవడం అనేది తప్పకుండా చేయాల్సి ఉంటుంది. సో ఆర్థోపెడిక్ సర్జన్స్ కలిసినప్పుడు ముఖ్యంగా జాయింట్స్ కి సంబంధించిన సమస్యలు ఇలాంటి వాటికి ఎక్కువగా ఆర్థోపెడిక్ సర్జన్స్ కలుస్తూ ఉంటారు. జనరల్ గా చాలా మందికి ఏ జబ్బుకి ఏ అపసవ్యస్థితికి ఏ డాక్టర్ కలవాలి ఇప్పుడు కూడా చాలా మంది తెలియని పరిస్థితులు ఉంటాయి. ఆ నేపథ్యంలో జనరల్ గా వెళ్ళినప్పుడు ఆయా ఆర్థోపెడిషియన్స్ మీకు రిఫర్ చేస్తూ ఉంటారా, లేకపోతే వాళ్ళు ఏదో మందులు ఇచ్చి పంపించేస్తే వాళ్ళకి ఏదో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందంట? అంటే జనరల్ గా వాళ్ళు అడ్వైజ్ చేస్తుంటారు, మీరు వెళ్ళి మీ డయాబెటాలజిస్ట్ ని మీ ఫిజిషియన్ కలిసి మీ షుగర్ ని కంట్రోల్లో పెట్టుకోండి అని. ముఖ్యంగా కొంతమందిలో గూడు బిగుసుకుపోతుంది, షోల్డర్స్ షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళు ఫ్రోజన్ షోల్డర్ అని వస్తుంది. సో గూడు బిగుసుకుపోయి వాళ్ళు పైకి ఎత్తలేరు, వెనక్కి వెళ్ళదు. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆర్థోపెడిక్ సర్జన్స్ ని కలవడం జరుగుతుంది. అలాంటప్పుడు దానికి వాళ్ళు చికిత్స చేస్తూనే సైమల్టేనియస్ గా డయాబెటీస్ ని కూడా కంట్రోల్లో పెట్టుకుంటే అది త్వరగా రికవరీ కోలుకుంటారని చెప్పి అడ్వైజ్ చేసి వాళ్ళని పంపిస్తూ ఉంటారండి. యూజువల్ గా డయాబెటిక్ పేషెంట్స్ ఒక రెగ్యులర్ ఫ్యామిలీ ఫిజిషియన్ లాగా ఒక డాక్టర్ రెగ్యులర్ కలుస్తూ ఉంటారు, వాళ్ళ డయాబెటాలజిస్ట్ ఫిజిషియన్ కలుస్తూ ఉంటారు. సో వాళ్ళ సలహా మేరకే వీళ్ళు జనరల్ గా డిఫరెంట్ స్పెషలిస్ట్ ని అవసరమైనప్పుడు కలుస్తూ ఉంటారు. సో నేను రెగ్యులర్ గా ప్రాక్టీస్ లో చూసినంత వరకు నా పేషెంట్స్ నా సలహా తీసుకుని ఇతర స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవడం చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే డయాబెటీస్ ని అదుపులో ఉంచుకోకుండా మనం వాళ్ళు వేరే చికిత్స కోసం వెళ్ళినా కానీ ఫలితాలు అంత త్వరగా సత్ఫలితాలు ఉండవు.
డాక్టర్ గారు మీరు చెప్పిన దాంట్లో న్యూరోపతి అనేది 3 రకాలు చెప్పారు. మూడోది ఆటోనామిక్ న్యూరోపతి అని చెప్పారు. అదేంటి, దాని గురించి వివరించారు. ఆటోనామిక్ న్యూరోపతి అనేది ముఖ్యంగా మన కంట్రోల్లో లేనటువంటి నర్వస్ సిస్టమ్. అంటే ముందు ప్రేవల కదలికలు కానీ, గుడ్డ కొట్టుకోవడం కానీ, లేకపోతే లేకుండా జరిగే వాటిని ఈ ఆటోనామిక్ న్యూరోపతి అంటాం. సో ఈ నర్వస్ సిస్టమ్ కూడా డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవడం వల్ల డ్యామేజ్ అవుతుంది. సో దీన్ని జనరల్ గా మనం ఇన్వెస్టిగేషన్ చేసి కనుక్కోవడం అనేది చాలా రేర్ గా జరిగేటువంటి పని. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్ లో జనరల్ గా షుగర్ చూసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు, కానీ ఈ ఆటోనామిక్ న్యూరోపతికి సంబంధించిన పరీక్షలని రొటీన్ గా చేయలేము. ఈ ఆటోనామిక్ న్యూరోపతి అనేది మన బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని మనం పైనుంచి చూసుకుంటూ వస్తే ముఖ్యంగా మన బీపీ డౌన్ అవడం, పడుకొని పోస్చరల్ హైపోటెన్షన్ అంటాం. పడుకొని సడన్ గా లేచినప్పుడు వాళ్ళకి కళ్ళు తిరుగుతున్నట్టు, కళ్ళు బయలు గమ్మినట్టు, సడన్ గా చూపు డిమ్ అయిపోవడం జరుగుతుంది. అది బీపీ డౌన్ అవటం. పడుకొని లేవగానే పోస్చరల్ హైపోటెన్షన్, బీపీ డౌన్ అయిపోయి అలా జరుగుతుంది. అలాగే మరి గుండె విషయానికి వస్తే ఈ గుండెకి వెళ్లే నర్వ్స్ డ్యామేజ్ అయ్యి వాళ్ళలో సైలెంట్ హార్ట్ అటాక్, నొప్పి లేకుండా హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చింది తెలియదు వాళ్ళకి, నొప్పి తెలియదు, కేవలం వాళ్ళు ఆయాసం లాంటి లక్షణాలే చెప్తూ ఉంటారు. అట్లాగే మరి గుండె వేగంగా కొట్టుకుంటుంది. రెస్ట్ లో ఉన్నా కానీ గుండె 110-120 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది. సో దానివల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్, సడన్ డెత్స్ జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఆటోనామిక్ న్యూరోపతి వల్ల వచ్చే సమస్యలు. అలాగే మరి ఇంకా మనం పొట్టలో ప్రేవుల విషయానికి వస్తే ఆటోనామిక్ గ్యాస్ట్రోపెరిసిస్ అంటాం. అంటే ప్రేవులుకి సంబంధించినటువంటి నర్వ్స్ డ్యామేజ్ అయ్యి వాటి యొక్క కదలికల్లో మార్పు వస్తుంది. సో ప్రేవులు సరిగా కదలకపోవటం, అలాగే కొన్నిసార్లు చాలా ఎక్కువగా కదలికల వలన వాళ్ళకి తరచుగా మలబద్ధకం రావటం, అట్లాగే తరచుగా డయేరియా, ఫ్రీక్వెంట్ లూజ్ మోషన్స్ అవటం అని ఇట్లా డయాబెటిక్ డయేరియా అని చెప్తాం. సో తరచుగా లూజ్ మోషన్స్ లేదంటే మలబద్ధకం రావటం, ఇవన్నీ కూడా ఈ డయాబెటిక్ ఆటోనామిక్ న్యూరోపతిలో ప్రేవులకి సంబంధించిన వచ్చేటువంటి సమస్యలు. అట్లాగే ఆహారం కూడా తీసుకున్నది టయానికి సరిగా డైజెస్ట్ కాకపోవటం, ఎరాటిక్ అబ్జార్ప్షన్, దానివల్ల షుగర్ లో అప్ అండ్ డౌన్స్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ రావటం. సో మామూలుగా నార్మల్ గా అది డైజెస్ట్ అయ్యి షుగర్ లెవెల్స్ పెరగాల్సిన టైం కాకుండా లేటుగా డైజెస్ట్ అయ్యి షుగర్ లెవెల్స్ పెరగటం, దాంతో మనం తీసుకున్న మందులు పనిచేసే టయానికి షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉండి లో షుగర్ లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇట్లా షుగర్ లెవెల్స్ లో కూడా అపసవ్య స్థితి ఏర్పడుతుంది. హెచ్చు తగ్గులు, అప్ అండ్ డౌన్స్, ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా డయాబెటిక్ ఆటోనామిక్ న్యూరోపతిలో గ్యాస్ట్రోపెరిసిస్ వల్ల వచ్చే సమస్యలు. అలాగే మరి మూత్ర విసర్జన వ్యవస్థ, కిడ్నీస్, అట్లాగే యూరినరీ బ్లాడర్, వీటికి సంబంధించి చూస్తే ముఖ్యంగా యూరినరీ బ్లాడర్ లో మరి యూరిన్ ఎక్కువ నిల్వ ఉండటం, మనం పాస్కి వెళ్ళినా కానీ పూర్తిగా దాన్ని ఎంటీ చేయలేకపోవటం, యూరినరీ బ్లాడర్ లో ఈ మజిల్స్ లో వచ్చేటువంటి ఆటోనామిక్ న్యూరోపతిలో అవి సరిగా కండరాలు పనిచేయక యూరిన్ ని పూర్తిగా బయటికి పంపించలేవు. పాస్కెళ్ళి వచ్చినా కూడా కొంత యూరిన్ బ్లాడర్ లో రిటెన్షన్ అయిపోతుంది. సో అలా యూరిన్ మరి కంప్లీట్ గా బయటకు వెళ్ళకపోవడం వల్ల యూరిన్ లో ఇన్ఫెక్షన్ డెవలప్ అయింది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళు తరచుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి మరి చలి జ్వరం రావటం, ఈ ఇన్ఫెక్షన్ పైకి వెళ్తే కిడ్నీలో చీంబట్టి మరి చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీయడం జరుగుతుంది. అట్లాగే మరి సెక్స్ సామర్థ్యం, ఈ మరి పురుషాంగం సరిగా ఎరెక్షన్ లేకపోవటం, ఎరెక్షన్ వచ్చింది కూడా ఎక్కువ టైం ఉండకపోవడంతో మరి సెక్స్ పరమైనటువంటి సమస్యలు తలెత్తడం జరుగుతుంది. అలాగే లేడీస్ లో ఈ వెజైనా డ్రై అయిపోవటం, మరి వాళ్ళకి సరి అయిన ఈ భావప్రాప్తి లేకపోవటం, ఇట్లాంటి సమస్యలు సెక్స్ పరంగా కూడా ఈ డయాబెటిక్ ఆటోనామిక్ న్యూరోపతి వల్ల వస్తుంది. అలాగే మరి కాళ్ళలో కూడా ఈ డయాబెటిక్ ఆటోనామిక్ న్యూరోపతి వల్ల కాళ్ళ నర్వస్ లో మార్పులు వచ్చి ఈ ఆర్టీరియో వీనస్ షంటింగ్ అని చెప్పి కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ లో కూడా కొంత సక్రమమైనటువంటి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం జరుగుతుంది. అట్లాగే మరి స్వెట్ గ్లాండ్స్, ముఖ్యంగా ఈ చెమట పట్టించే గ్రంథులు కూడా డ్యామేజ్ అవుతాయి ఆటోనామిక్ న్యూరోపతిలో. దాని నుంచి కాళ్ళలో కూడా ఈ చెమటలు పట్టే గుణం తగ్గిపోయి కాళ్ళు డ్రై అయిపోతూ ఉంటాయి. డ్రై అయినప్పుడు జనరల్ గా దురద బుట్టి గీరుకోవటం, దాని నుంచి మరి ఆ గీరుకున్నప్పుడు వాళ్ళకి తెలియదు అసలు కాలు చీంబట్టి వచ్చిన పేషెంట్ నేను ఎప్పుడు నాకేం దెబ్బ తగలేదండి, అసలు నాకేం తెలియదు. నిద్రలో వాళ్ళు కాలు మీద కాలేసి రుద్దుకున్నా కానీ పగుళ్ళు ఉంటాయి కొంతమందికి, ఆ మడాలు ఆ పగుళ్ళు ఆ చర్మాన్ని బ్రేక్ చేస్తాయి రుద్దుకున్నప్పుడు. అక్కడి నుంచి ఆ కాలు ఇన్ఫెక్షన్ అయ్యి ఎర్రబడి కాలు వాయటం సెల్యులైటిస్ కి దారితీస్తుంది. ఇలా ఆటోనామిక్ న్యూరోపతి అనేది మన బాడీలోని ప్రతి అవయవాన్ని సైలెంట్ గా డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుంది, సడన్ డెత్స్ అవుతూ ఉంటాయి, సైలెంట్ హార్ట్ అటాక్స్. మరి ఎన్నో రకాలుగా మనం ఈ న్యూరోపతి వలన మరి మన జీవితంలో మరి ఎన్నో మధురమైనటువంటి వీటిని కోల్పోవడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, ఈ న్యూరోపతి ఐడెంటిఫై అయిన తర్వాత, అంటే పెళ్లికి ముందే న్యూరోపతి వీళ్ళలో ఉందని నిర్ధారణ చేయబడిన తర్వాత వాళ్ళ మ్యారేజ్ లైఫ్ వైపు, అంటే పెళ్లి చేసుకోవటం అన్న
అంటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టడం మంచిదంటారా, వెళ్ళకుండా ఉండటం మంచిదంటారా? అంటే ముఖ్యంగా ఈ డయాబెటీస్ వచ్చి ఎక్కువ సంవత్సరాలు అయినటువంటి చిన్నపిల్లలు ఉంటారు, టైప్ 1 డయాబెటీస్. వాళ్ళకి 5 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో వస్తుంది. సో డయాబెటీస్ ని వాళ్ళు సరిగా మరి కంట్రోల్లో పెట్టుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే 10 years లో మార్పులు రావచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో అది వాళ్ళకున్నటువంటి కాంప్లికేషన్స్ దృష్టిలో పెట్టుకొని మరి మ్యారేజ్కి ఈ మధ్య నేను గమనించాను, కొంతమంది ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు చేసుకుంటారు. సో టైప్ 1 డయాబెటీస్ ఉన్నవాళ్ళు, బాయ్స్ అట్లా గర్ల్స్, అలా డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేసుకుంటాం. అట్లాగే మరి రెండు వైపులా అంటే టైప్ 1 డయాబెటీస్ ఉంది, అమ్మాయి కూడా టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు ఇష్టపడి అలా ఇష్టపడి చేసుకుంటాం, చూస్తున్నాం. డెఫినెట్ గా మరి కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి దానివల్ల వాళ్ళ యొక్క అది వైవాహిక జీవితం మీద ప్రభావం చూపుతుందని అనుకున్నప్పుడు మరి అలాంటి వాళ్ళు మ్యారేజ్కి వెళ్తే అంటే ఆపోజిట్ పార్ట్నర్ సఫర్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఒక సైకాలజిస్ట్ గా నా దగ్గరికి అనేక మంది వస్తుంటారు. నేను చూశాను, కొంతమంది ఆడవాళ్ళకి 30 ఏళ్ళు దాటిన తర్వాత, అంటే భార్యకు 30 ఏళ్ళు దాటిన తర్వాత భర్త ఆమె యొక్క లైంగికంగా సంతృప్తి పరచడంలో అంత సమర్థవంతంగా వ్యవహరించలేకపోతున్న స్థితిని నేను చాలా చూశాను. జనరల్ గా చూసినప్పుడు ఆడవాళ్ళలో పిల్లలు పుట్టిన 4-5 సంవత్సరాల తర్వాత భర్తతో మరి సాంగత్యంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే భర్తలు ఆ స్థాయిలో లైంగిక సామర్థ్యాన్ని చూపించలేకపోవటం లేదా ఆర్థికపరమైన వ్యవహారం దృష్టి పెట్టి వీటిని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. మామూలుగానే ఆ సమస్యలు ఉంటే ఈ న్యూరోపతి ఉన్న వాళ్ళు మరింత వెనకబడే అవకాశం ఉంటుందని మీరు చెప్తున్న మాట బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఇది మరింత కాంప్లికేషన్ కాకుండా అటువంటి దంపతులకు మీరు ఇచ్చే సలహా ఏమిటి? అంటే ఏదైనా ఇది ముందుగా మనం అంటే మ్యారేజ్ చేసుకోబోయే ముందు దీన్ని ఓపెన్ గా డిస్కస్ చేసుకొని వెళ్ళటం వల్ల భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి. ఉన్న ప్రాబ్లమ్స్ ని దాచిపెట్టి మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత పోస్ట్ మ్యారిటల్ వచ్చే సమస్యల వలన అవి కాంప్లికేషన్స్ ఎక్కువ విడిపోవడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని ముందుగానే మరి ఆపోజిట్ పార్టీతో డిస్కస్ చేసి వెళ్ళటం అనేది మంచి పద్ధతి. ఇప్పుడు డాక్టర్ గారు ఈ డయాబెటీస్ ఉండనివ్వండి లేదా వేరే సమస్యలు ఉండనివ్వండి, ఇప్పుడు మనకి అనేక వయాగ్ర ఇట్లా అనేక మందులు ఉన్నాయి. అట్లా ఈ మధ్యన యంత్రాలు మంత్రాలు తద్రాలు కట్టుకుంటే చాలా మీ సామర్థ్యాలు పెరిగిపోతాయని అంటున్నారు. అంటే అది కట్టుకోవటం ద్వారా ఎన్ని అనారోగ్యాలు తమ బాగానే లైంగిక సామర్థ్యం ప్రదర్శించుకుంటామని నమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి నమ్మకాల మీద ఒక డయాబెటీస్ ఎక్స్పర్ట్ గా మీకు సూచన ఏంటి, ప్రజలకు ఇచ్చే సూచన ఏంటి? అంటే కొంతమందికి ఈ మానసిక ఒత్తిడి, ఆందోళన, స్ట్రెస్ వల్ల కూడా సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది ఉండొచ్చు. అలాంటి వాటి వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయ్యి కొంత సామర్థ్యం ఇంప్రూవ్ అయితే అవ్వచ్చు, కానీ శాస్త్రీయంగా దానికి ఎటువంటి ఇది లేదు. ముఖ్యంగా న్యూరోపతి ఉన్న వాళ్ళ గురించి నేను అడుగుతున్నాను సార్. ఈ డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వారిలో కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని మందులు మనం ఎస్పెషల్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి వాటికి మందులు ఉన్నాయి. అలాగే బేసిక్ గా వాళ్ళలో ఈ డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవటం, అట్లాగే మరి డిజిలిప్రీమియా, కొలెస్ట్రాల్స్, బీపీని కంట్రోల్ చేసుకోవటం, అట్లాగే ఇతర కారణాల వలన వచ్చినప్పుడు కొంతమందిలో మరి మానసిక ఆందోళన, స్ట్రెస్ వలన రావచ్చు, వాటిని రూల్ అవుట్ చేసుకోవాలి. అట్లాగే మరి స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం, ఇలాంటి వాటి వల్ల వచ్చినప్పుడు వాటిని కూడా మనం మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల కేవలం డయాబెటీసే కాకుండా అది కాంప్లెక్స్ ప్రాబ్లం, దానికి ఎన్నో రకాల కారణాలు యాడ్ అయి ఉంటాయి. సో అంటే మిగిలిన సైకలాజికల్ పద్ధతిలోకి వస్తాయనుకో, నేను అనేది అంటే ఒక డయాబెటీస్ పేషెంట్ న్యూరోపతి ఉన్నప్పుడు అటు నరాల పరంగా అటు కండరాల పరంగా వీటి పరంగా డెఫిషియన్సీ ఉన్నప్పుడు లైంగిక సామర్థ్య విషయాలు వెనకబడతారని మీరు చెప్తున్న మాటలు బట్టి అర్థమవుతుంది. సో దానికి తప్పనిసరిగా డయాబెటీస్ ని మేనేజ్ చేసుకోవటం ఒక్కటే సరైన మార్గం, వాళ్ళకి సామర్థ్యాలని సవరించుకోవటానికైనా మరి మెరుగుపరచుకోవటానికైనా అనేది మీరు చెప్తున్నారు. చాలా సంతోషం డాక్టర్ గారు. ఇవాళ డయాబెటీస్ కొత్త విషయాన్ని, ఎందుకంటే నరాలు, కండరాలు వీటికి సంబంధించి ఏర్పడే డెఫిషియన్సీ గురించి, వాటి గురించి ఇబ్బందుల గురించి, వాటి నుంచి బయటపడే క్రమంలో ఎలా ఆలోచించాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా జాగ్రత్తలు తీసుకుని మాకు చాలా చక్కగా తెలియజేశారు. చాలా సంతోషం సార్. మరో ఎపిసోడ్ లో మీ నుంచి మరిన్ని విషయాలు మా ప్రేక్షకులు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. చాలా సంతోషం అండి. నమస్కారం. నమస్తే.